సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు గేటు వద్ద ధర్నా చేపట్టారు. 32 డిమాండ్లను పరిష్కరించాలని మేనేజ్మెంట్కు సమ్మె నోటీస్ ఇచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. నేటి అర్ధరాత్రి నుంచి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి పీఆర్సీ బకాయిలను విడుదల చేస్తామన్న ప్రభుత్వ హామీ ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. 11వ తారీఖు నాడు మన 32 న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి మేనేజ్మెంట్ కి ఏదైతే మనం సమ్మె నోటీస్ ఇచ్చినామో దానిపై దాదాపు నెల రోజులు గడుస్తున్నా గానీ 35 రోజులు గడుస్తున్నా గానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేకపోవడం మూలంగా మరి మనం ఏదైతే డేట్ ప్రకటించినామో తేదీ 22 నుంచి 22 అర్ధరాత్రి నుంచి మొదటి బస్సు నుంచి సమ్మెకు వెళ్దామని చెప్పేసి ఆ సమ్మె సన్నద్ధం కొరకు ఈరోజు డిపో ఎదుట ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ప్రభుత్వం ప్రజాపాలన అనుకుంటా ఆర్టీసీకి మొండి చేయి ఆర్టీసీ ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో ప్రభుత్వంలో విలీనం చేసి మనకు రావాల్సిన 2 పీఆర్సీలను ప్రకటిస్తామని చెప్పేసి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినారో దానికి ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. గవర్నర్ గారు ఆమోదం పొంది విలీన బిల్లును రాజ్యాంగబద్ధంగా ఆమోదం పొందిన ఆమె గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన దానికి ఒక అపాయింటెడ్ డే అడుగుతున్నాం కానీ ఎటువంటి గొంతెమ్మ కోరికలు లేవు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఎంతమంది ఎక్కినా కానీ ఎన్ని కష్టాలైనా కానీ వర్క్ బర్డెన్ కూడా ఎంత పెంచినా కూడా మేనేజ్మెంట్ అధికారులు ఎంతగానో మమ్మల్ని ఫోర్స్ చేసి ఒత్తిడి గురి చేసినా కూడా ఆ పథకం విజయవంతం కావడానికి మా కృషి ఎంతో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి ప్రజాపాలన అని చెప్పేసి గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే స్పందించి జేఏసీ నాయకులను పిలిచి చర్చలు జరిపి ఈ సమ్మె జరగకుండా సమస్య సాధన కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరి అంతేకాకుండా 30 నెలలు గడుస్తున్నా కూడా ఎప్పటి వరకు అసలు మేము మనుషుల లెక్క కనిపించట్లేదా? ప్రజాపాలన అంటాం, ప్రజలలో మేము భాగం కాదా?